దినేష్ కార్తిక్ 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 ప్రకటించమనండి. ఎవరికి లాభం ఎవరికి నష్టం దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు అదే పెద్ద రచ్చ అయ్యి చివరికి ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 విషయంలో నేను తప్పు చేశాను అని చెప్పి దినేష్ కార్తిక్ చెప్పే స్టేజ్కి వచ్చాడు. సో అసలు ఏం జరిగింది, దినేష్ కార్తిక్ తర్వాత ఏం చెప్పాడు క్లియర్ గా తెలుసుకుందాం. ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 లో టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనిని పెట్టలేదు. టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అయిన ధోనిని పెట్టలేదు. ఇవి నేను చేస్తున్న కామెంట్స్ కాదు. దినేష్ కార్తిక్ ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 రిలీజ్ చేశాక ధోని ఫ్యాన్స్ చేసిన కామెంట్స్, కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్. 12th ప్లేయర్గా హర్భజన్ సింగ్ను పెట్టావు కానీ ఎంఎస్ ధోనిని పెట్టాలని లేదా అని చెప్పి గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు దినేష్ కార్తిక్ మళ్ళీ ఇంకొక కంక్లూజన్ ఇచ్చాడనమాట. దానిపైన తప్పు జరిగిపోయింది, నేను అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. నేను ఒక వికెట్ కీపర్ అయ్యుండి టీంలో ఒక వికెట్ కీపర్ నే మర్చిపోయాను. నేను రాహుల్ ద్రావిడ్ ని పార్ట్ టైం వికెట్ కీపర్ గా పెట్టాను కానీ మెయిన్ వికెట్ కీపర్ ని నేను టీంలోకి తీసుకోలేదు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇక ధోని గురించి దినేష్ కార్తిక్ మాట్లాడుతూ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎంఎస్ ధోని ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్. నేను ప్లేయింగ్ 11లో పెట్టకుంటే తను తక్కువైపోడు. తను ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్స్ లో ఎవ్వరు తీసుకున్నా ఖచ్చితంగా తన పేరు ఉంటుంది. ఇది మాత్రమే కాదు, నేను మళ్ళీ ఆల్ టైమ్ ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ధోని పేరును 7వ స్థానంలో తీసుకుంటాను. ఇది మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ టీం కైనా ఎంఎస్ ధోనినే కెప్టెన్ గా ఉంటాడు అని దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఒకసారి దినేష్ కార్తిక్ ప్రకటించిన ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, ఇక 12th ప్లేయర్గా హర్భజన్ సింగ్. సో ఇప్పుడు ధోనిని 7th ప్లేస్లో యాడ్ చేస్తా అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా మనం ధోనిని యాడ్ చేసుకోవచ్చు. ధోనికి ప్రమోషన్ కూడా ఇచ్చాడు దినేష్ కార్తిక్, కెప్టెన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.